ఆత్మవిశ్వాసమే వెలుగు. ఒక అందమైన పల్లెటూరిలో సరళ, రాఘవ అనే దంపతులు ఉండేవారు. వారికి పెళ్లైన 2 ఏళ్ల తరువాత ఒక అందమైన ఆడపాప పుట్టింది. ఆ పాపకు శృతి అని పేరు పెట్టుకున్నారు. అయితే శృతికి పుట్టుకతోనే చూపులేదని తెలిసి ఆ తల్లిదండ్రులు మొదట ఎంతో ఆవేదన చెందారు. కాని తమ బిడ్డను ధైర్యవంతురాలిగా పెంచాలని వారు నిశ్చయించుకున్నారు. శృతి పెరుగుతున్న కొద్దీ ఊరిలో కొందరు ఆమెను చూసి హేళన చేసేవారు. పాపం, కళ్ళు లేని ఈ పిల్ల రేపు ఎలా బతుకుతుంది? మీకెందుకు ఈ కష్టం? అని పొరుగున ఉండే ఒక వ్యక్తి రాఘవతో అన్నాడు. రాఘవ ఆ మాటలకు కుంగిపోకుండా, నా బిడ్డ ఎవరికీ తక్కువ కాదు, ఆమెకు మేము అండగా ఉంటాం అని గట్టిగా బదులిచ్చాడు. సరళ శృతికి ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేయడం మొదలుపెట్టింది. ఆమె శృతిని తోటలోకి తీసుకువెళ్ళి, అమ్మా, ఇది గులాబీ పువ్వు, దీని సువాసన చూడు, ఇది గడ్డి, దీని మెత్తదనాన్ని స్పర్శించు అని చెప్పేది. ఇలా శృతి తన వినికిడి, స్పర్శ మరియు వాసన ద్వారా వస్తువులను గుర్తించడం నేర్చుకుంది. రాఘవ శృతికి చేతికర్రను ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. శృతి, ఈ కర్ర నీకు కళ్ళు అవుతుంది, దీని సాయంతో నువ్వు ఎక్కడికైనా వెళ్లగలవు అని చెప్పేవాడు. శృతి నెమ్మదిగా ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులను, దారులను తన మనసులో ముద్రించుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు శృతి బయట నడుస్తుండగా దారిలో ఒక రాయి తగిలి కింద పడిపోయింది. పక్కనే ఉన్న కొందరు పిల్లలు ఆమెను చూసి నవ్వారు. శృతి కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు సరళ పరుగున వచ్చి ఆమెను దగ్గరకు తీసుకుంది. ఓడిపోవడమంటే పడిపోవడం కాదు శృతి, పడినా మళ్లీ లేవకపోవడమే ఓటమి, నువ్వు మళ్లీ నడవాలి అని ధైర్యం చెప్పి. సంవత్సరాలు గడిచాయి. శృతి ఇప్పుడు 10 ఏళ్ల అమ్మాయి. ఆమెకు తన ఊరిలోని ప్రతి మలుపు, ప్రతి ఇల్లు కంఠస్థమయ్యాయి. ఆమె శబ్దాలను బట్టి ఎవరు వస్తున్నారో, ఏ పక్షి అరుస్తుందో చెప్పేసేది. ఆమె ముఖంలో ఇప్పుడు భయం లేదు, కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే ఉంది. ఒకరోజు ఊరిలో పెద్ద జాతర జరుగుతోంది. ఊరంతా జనంతో కిక్కిరిసిపోయింది. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారిపోయింది. భయంకరమైన గాలివాన మొదలైంది. ఊరిలో కరెంటు పోవడమే కాకుండా పెద్ద దుమ్ము రేగడంతో కళ్ళు ఉన్నవాళ్లకు కూడా ఏమీ కనపడకుండా పోయింది. జనం కంగారు పడుతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. అంతటి చీకటిలో ఎవరికీ దారి కనిపించడం లేదు. పొరుగున ఉండేవారు దారి తెలియక గోడలను ఢీకొంటున్నారు. అప్పుడు శృతి ముందుకు వచ్చి, ఎవరూ భయపడకండి, నా వెనుకరండి, నేను మిమ్మల్ని సురక్షితంగా మీ ఇళ్లకు చేరుస్తాను అని బిగ్గరగా అరిచింది. చీకటి ఆమెకు అలవాటే కదా. ఆమె తన కర్రతో దారిని గుర్తిస్తూ నడవడం మొదలుపెట్టింది. శృతి తన తల్లిదండ్రులను, ఇంకా చాలామంది గ్రామస్తులను సురక్షితంగా ఒక పెద్ద ప్రాంగణానికి చేర్చింది. గాలివాన తగ్గే వరకు ఆమె అందర్నీ ధైర్యంగా నడిపించింది. రాఘవ తన కూతురిని చూసి గర్వంతో ఉప్పొంగిపోయాడు. చూశారా, కళ్ళు ఉన్న మాకే దారి కనిపించలేదు, కాని నా బిడ్డ మమ్మల్ని కాపాడింది అని అందరికీ చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఊరివారు అందరూ శృతి ఇంటికి వచ్చారు. ఆమెను హేళన చేసినవారు కూడా క్షమాపణ కోరారు. శృతి దృష్టి లోపం ఆమెకు అడ్డంకి కాలేదు, పైగా అది ఆమెకు ఒక ప్రత్యేక శక్తిని ఇచ్చింది. సరళ, రాఘవలు తమ బిడ్డ సాధించిన విజయాన్ని చూసి ఆనందబాష్పాలు రాల్చారు. శృతి ఆ ఊరికే ఆదర్శంగా నిలిచింది.